ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీడియా ముందు మాట్లాడిన విషయాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, చాలా దారుణంగా ఉంది, కరెంటు కోతలు ఉంటున్నాయి అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్ నివేదిక ప్రకారము ఒక 14,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని కూడా చెప్పినారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రావడం వల్ల ఒకంత బీఆర్ఎస్లోనూ ఉత్తేజము అండ్ ఒకంత తెలంగాణ సమాజంలో కేసీఆర్ అంటే ఇష్టపడే వ్యక్తులకు చాలా హ్యాపీనెస్ కనిపించే విధంగా తన పంచు డైలాగులు, తన మాటలు, తన వాక్యచాతుర్యంతో చాలా అందరూ విని ముగ్ధులయ్యే విధంగా మాట్లాడినారు. ఒకంత వాళ్ళ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని కూడా నింపే ప్రయత్నం చేసినారు కేసీఆర్ గారు. వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు నిన్నటి రోజున ఒక ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అండ్ యూత్ కాంగ్రెస్ వాళ్ళది ఒక పోల్ పెట్టినారు. ఏమని, ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అని ఒక పోల్ పెడితే ఆ పోల్లో ఏమేమి మాట్లాడుతున్నారంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని ఒక 70% మంది కేసీఆర్కి అనుకూలంగా, 30% మంది కాంగ్రెస్ ప్రజాపాలనకు వ్యతిరేకంగా పెట్టినారు. అయితే ఇక్కడ కేసీఆర్ వాళ్ళ న్యూస్ పేపర్ ఏదైతే నమస్తే తెలంగాణ ఉందో ఈ విషయాన్ని ఈరోజు చాలా హైలైట్గా బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కేసీఆర్ కూడా ఈ విషయాన్ని ఈరోజు తాను మాట్లాడారు. ఏమని, ఫామ్ హౌస్ పాలన బాగుందా అండ్ ప్రజాపాలన బాగుందా అంటే 70% మంది ప్రజలు ఫామ్ హౌస్ పాలనే బాగుంది అన్నారు. ఇది పెట్టింది మనం కాదు, ఈ పోల్కి మనకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ పార్టీడే వాళ్ళోడే పెట్టినాడు, దీనికి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కేసీఆర్ తన స్టైల్లో సెటరికల్ వేయడం జరిగింది. ఏదేమైనా కానీ మళ్ళొకసారి విషయం ఏంటంటే, కేసీఆర్ని ఫామ్ హౌస్ అంటున్నారు. అరే ఫామ్ హౌస్కి రండి భయ్, ఫామ్ హౌస్లో ఏముందో ఒకసారి మీరే వచ్చి చూసుకోండి, మీకు ఒక పార ఇస్తా, తవ్వండి. ఫామ్ హౌస్లో నేను సాగు చేసే వ్యవసాయ భూమిలో తవ్వండి, మీకు ఎల్లిగడ్డలు అండ్ అల్లము తప్ప ఏం దొరకదు, ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలే దొరుకుతాయి, వచ్చి తవ్వుకొని పోండి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాట్లాడిన మాటలు అయితే చాలామందికి ఉత్తేజాన్ని కలిగించిన, ఒకంత సంతోషాన్ని కలిగించిన. నిజంగా ఇలానే ఉందా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రజలకే తెలవాలి ఏ విధంగా ఉన్నది పాలన, ముగ్ధులవుతున్నారా పాలనలో మీకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనేది మీకే తెలవాలి. ఎందుకనంటే ఇక్కడ పాలన ఎట్లున్నది అనేది పక్కన పెడితే ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా, ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారు ఇప్పటికి కూడా అనే విషయాన్ని తన మాటల ద్వారా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేసినారు. ఇంకా బసవేశ్వర ఎత్తిపోతల పథకం అని కొన్ని ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా ఇంకా కంప్లీట్గా ప్రభుత్వం పక్కన పెట్టేసింది, వాటిని ఎమ్మడే ప్రారంభించాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మెయిన్గా మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి పొలిటికల్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి, మీరు చూడండి. ఎందుకంటే మనం ఎవరికి కూడా అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, మనదంతా ప్రజాపక్షంగానే ఉంటుంది. కొద్దిగా మనం కూడా ప్రజల సమస్యల మీద మన ఛానల్లో వినిపించే ప్రయత్నం చేస్తాను. మీకు వీడియో డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటున్నా, నేను బయట నుండి చేస్తున్నా. మెల్లిగా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో పాలన ఎట్లా ఉన్నదంటే, నెక్స్ట్ మనకు టీచర్ ఎమ్మెల్సీలు 2 ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 1 ఉంది. దీన్ని దృష్టిలో పెట్టేసుకొని మనకు 3 స్కీములు ప్రారంభించినారు. అందులో ఒకటి ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డు, ఇక ఇంకోటి మీకు తెలిసిందే అది కూడా. కాబట్టి ఈ విధంగా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే పథకాలు ప్రారంభిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లులు నిన్న రోజున చూసినట్టయితే మనకు ఏమంటున్నారు, ఇందిరమ్మ ఇల్లులు ఫస్ట్ ప్రయారిటీ వికలాంగులకు, తర్వాత గుణపెంకల ఇల్లు స్థలంలో లేని వాళ్ళకి, ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి, తర్వాత ఇంకా అదర్స్ అని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లులు సగం పేమెంట్ అయ్యి మిగతా పేమెంట్ కాని వారికి కూడా మనం ఇస్తాము, ఎన్ని ఇస్తాము, సగం పేమెంట్ అయినా ఏ కొద్ది పేమెంట్ అయినా వాళ్ళ సెటిల్మెంట్ 2 lakhs ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. ఇది మంచి పరిమాణమే. కానీ ఇలానే అర్హులందరినీ గుర్తించి ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డు, రైతు భరోసా ఇవన్నీ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆ వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ 4,016 అంటున్నారు, అది ఇంకా తొందరగా ఇస్తే ఇంకా బాగుంటుందని ప్రజల యొక్క ఒపీనియన్. ప్రజల పక్షమే మన వాయిస్ ఉంటుంది అనేది మీకు తెలియజేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము, కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లనే పెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి.
మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్లాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे हो गए. तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है. 70% गिर गया. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే. అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతుందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయేవరకల్లా ఇంకో 3-4 కోట్ల అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినండి, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకా ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలే కష్టమై దొరుకుతుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు.